సో ఒక చిన్న అబ్జర్వేషన్ ఇది. మొన్న ఒక సందర్భంలో మాట్లాడితే కాస్త మనం ఎక్కడున్నాం అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది నేను చెప్పే విషయం. ఓకే. ఇది ఇప్పుడు నేను చెప్తున్నది సార్వజనీనమైంది. అంటే ఇట్ అప్లైస్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ప్లానెట్ ఎర్త్. అంటే కొందరికి మాత్రమే సంబంధించింది కాదు. ఫిలాసఫీ అంటే కొందరికి సంబంధించింది, షేర్ మార్కెట్ కొందరికి సంబంధించింది. ఇప్పుడు నేను చెప్తున్న 4 విషయాలు ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర నువ్వు ఆగి ఉంటావు. మనం దాన్ని సరి చేసుకోవచ్చు లేదా గుర్తించి అట్లే ఉండిపోవచ్చు. అది మనిషి ప్రెరగేటివ్. ఇప్పుడు తాగేవాడు తాగుడు తప్పని తెలుసుకుని వదిలేయచ్చు, నా కర్మ ఎంతని కొనసాగించవచ్చు, అది వాడి కర్మ, మనకు సంబంధం లేదు. అదేంటంటే 4 రకాల మనుషులు ఉన్నారు భూమి మీద యూనివర్సల్గా. ఫస్ట్ కేటగిరీ ఉన్నదేదో బాగానే ఉంది అనుకుని జీవించేవాడు. రెండో కేటగిరీ ఉన్నది అస్సలు బాగాలేదు, దీని బదులు ఇంకోటి పెడదాం అని అనుకునేవాళ్ళు. మూడోది ఉన్నది అస్సలు బాగాలేదు, దీన్ని తీసేసేయాలి భూమి నుంచి అనుకునేవాడు. నాలుగోది కొంచెం ఆల్టర్ చేస్తే మంచిగా ఉంటుంది అని తెలుసుకునేవాడు. ఈ 4 కేటగిరీస్ లో మానవ జాతి విభజించబడ్డది. నేను ఇక్కడ ఉన్నా, ఉన్నది బాగానే ఉందని నా కోర్లో ఫిక్స్ అయినా, అప్పుడప్పుడు కొంత ఆల్టర్ చేస్తే బాగుంటుందని తెలుసుకుని ఆపరేట్ చేస్తున్నా తప్ప ఆల్టర్ చేయకపోయినా పర్వాలేదు. ఇది నా స్థితి. నేను సిటీకి వచ్చినప్పుడు ఉన్నది అస్సలు బాగాలేదని అనుకుంటున్నాను. ఓకే ఓకే. ఇనిషియల్ గా. సో దీనికి మెచ్యూరిటీ కానా మనకి బోల్డ్ అన్ని ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి ప్రతి ఒక్కరి లైఫ్. ఉన్నది బాగుంది అంటే ఉన్నదాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అన్న థాట్ స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి ఆకాశం, దాన్ని మార్చేది ఏమి లేదు, ఉన్నది అంతే. బాగుందంటే బాగాలేదానికి ఆపోజిట్ అని కాదు, ఉన్నది ఏదో ఉంది అని. మన ముక్కు ఉంది అనుకుంటే సూపర్. ఇప్పుడు ఉన్నది బాగాలేదు అనుకుంటే దానికి రిప్లేస్మెంట్, ఇది బాగాలేదు ఇంకేదన్నా కొత్తది తెచ్చి పెడదామంటే అప్పుడు ఏదన్నా వేరే, ఈ కమ్మ బాగాలేదు అట్లా అనుకున్నాడు. తర్వాత ఉన్నది అస్సలు బాగాలేదు అనుకునేవాడు ఎలిమినేట్ చేస్తున్నాడు. ఒక టెర్రరిస్ట్ కావచ్చు, లేకపోతే ఒకటి చంపేయాలి రా, ఇంతే బాగాలేదు, లేకపోతే ఇల్లు నాకు నచ్చలేదు, దాన్ని కంప్లీట్ కూలగొట్టేసేయండి, ఎరాడికేట్ కంప్లీట్. ఇంకొకటి ఏంది, ఎక్కువ మంది ఉన్న కేటగిరీ ఏంది, బాగుంది కానీ కొంచెం అటు ఇటు చేస్తే బాగుంటుంది అని చెప్పి తన ఒపీనియన్కి ఒక బలం తెచ్చుకుంటున్నాడు. అట్లా ఇప్పుడు నా డ్రెస్ బాగుందా మమ్మీ అంటే చాలా బాగుందని ఇట్లా పేపర్ పిల్ల కొంచెం సరి చేస్తారు అంటే ఇప్పుడు బాగుందని. అది అట్లున్నా ఏమీ కాదని వాళ్ళు అనుకోరు. అందుకని ఈ 4 కేటగిరీస్ లో ఎక్కడున్నావు అనే దాన్ని బట్టి మన మానసిక స్థితి ఉంటుంది, మన పీస్ ఆధారపడి. సో ఉన్నది బాగుంది అనుకునేవాడు ఒక్కడే శాంతంగా ఉంటాడు, పీస్ఫుల్గా ఉంటాడు, హ్యాపీగా బతుకుతాడు, హ్యాపీగా మరణిస్తాడు. మిగతా 3 జీవితాలు ఎంతో కొంత అశాంతి ఉంటుంది. వీళ్ళలో ఉన్నది అస్సలు బాగాలేదు అనేవాడు అనార్కిస్ట్ అవుతాడు. వాడు హీ వాంట్స్ టు ఎండ్ ఎవ్రీథింగ్. మనిషి నచ్చపోతే వాడిని లేపేయాలన్న ఆలోచన వస్తుంది. వాడు ఒక వస్తువు నచ్చకపోతే వాడు దాన్ని ధ్వంసం చేసేస్తున్నాడు. ఒక వ్యక్తి నచ్చకపోతే వాడితో ఫ్రెండ్షిప్ ఎండ్ చేసేస్తుంది. నిరంతరం ఈ వాంట్స్ టు ఎండ్ సంథింగ్ అట్లా. ఇంకొకటి ఏం చేస్తున్నాడు, ఇది బాగాలేదు కానీ ఇంకేదన్నా పెడితే దాని ప్లేస్ లో బాగుంటది పూర్తిగా. ఇప్పుడు ఉదాహరణ గవర్నమెంట్ ఒక పథకం తెచ్చినాడు, ఈ పథకం బాగాలేదని కొత్త ముఖ్యమంత్రిని ఆ పథకం ప్లేస్ లో ఇంకో పథకం తెచ్చిపెట్టాడు. జన్ధన్ యోజన బదులు ప్రజలకు ఫ్రీ బ్యాంకు అని పెట్టాడు. రెండు ఒకటే కానీ నా పేరు అది వద్దు, దాని బదులు ఇంకొకటి రిప్లేస్ చేశాం. ఇదో కేటగిరీ. ఇప్పుడు మన ఇంట్లో ఈ ఫ్రిడ్జ్ వద్దు, ఇంకొక ఫ్రిడ్జ్ తీసుకురా. ఇది నిరంతరం జరుగుతుంటది. మనిషి యొక్క మైండ్ ఎక్కడుందనేది దాన్ని బట్టి నీ డే అంతా ఇట్లనే గడిచిపోతుంది. ఉదాహరణకి ఉన్న దాంట్లో కొంత మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందన్న మానసిక అవస్థలో ఉన్నవాడు వాడు ప్రతి చోట అదే చూస్తున్నాడు, అదే చేస్తాం. అంటే వాడికి ఏమేమి తెలియదు కూడా తెలియదు, అన్కాన్షియస్ గా జరిగిపోతాం. సినిమా బాగుందా అంటే బాగుంది కానీ సాంగ్స్ కొంచెం ఇంకా బాగుంటుందని చెప్తాడు. ఇల్లు బాగుందంటే ఇల్లు బాగుంది కానీ కలర్ కొంచెం మార్చకపోయారా. హీరో బాగుందంటే చాలా బాగుంది, అంచు కొంచెం పెద్దగా ఉంటే, అంటే ఉన్నదంతా బాగుంది ఇంకొంచెం యాడ్ చేయాలని వాడి మైండ్ ఎప్పుడు పనిచేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి వాడు అనుకున్నది ఎదుటి తప్పుకోలేదను, వాడికి డిస్టర్బ్ అయ్యే ప్రమాదం. నేను అసలు ఉన్నదంతా కొంచెం చిన్న సలహా ఇస్తే కూడా తీసుకోవట్లేదు, వాడికి ఒక ఎనిమినిటీ, ఒక ఎనిమాసిటీ ఏదో వస్తుంది. ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ దిస్ ప్రాబ్లం.
ఇప్పుడు నేను వ్యక్తిగతంగా 2009 నుంచి ఇప్పటి వరకు ఎవరికి ఇది బాగాలేదని చెప్పలేదు నేను. ఓకే. అంటే బోల్డ్ స్టేట్మెంట్. ఇప్పుడు వీడు బట్టలు వేసుకున్నాడు, ఒక్కసారి కూడా చెప్పలే అరే ఈ బట్టలు నీకు నచ్చుతాయి అని కానీ, ఈ కలర్ నీకు బాగుంటుందని కానీ, ఇది అరే వెరీ గుడ్ హెయిర్ స్టైల్ అని కానీ నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఏది బాగుందో అతనికి తెలుసు, నేనేమండి మధ్య. అతను అడిగినా అతను తీసుకునే స్వభావం ఉంటే చెప్పడమే తప్ప, నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఇస్తున్న జవాబు ఏంటంటే నీకు నచ్చితే నాకు నచ్చినట్టే, నువ్వు వేసుకున్నది నీకు కంఫర్ట్ ఉంటే అది బాగుంది, నాకు ఎంత బాగున్నా నాకు నీ కంఫర్ట్ లేకపోతే వాడు చెప్పాయి. అందుకే 2009 నుంచి ఈనాటి వరకు నేను ఎప్పుడూ ఎవరికి ఈ ఆల్టరేషన్ సంబంధించిన సలహాలు చెప్పాలి. ఒక ఇంటికి తీసుకెళ్తే ఈ రంగు మార్చుకోండి కానీ, లేకపోతే మీ ప్రవర్తన మార్చుకోండి, లేకపోతే ఏదన్నా కూర తీసుకొస్తే కొంచెం ఇందులో కారం వేస్తే అదిరిపోయేది అనేది కానీ నాకు అనిపిస్తే నేను మార్చుకొని తిన్నానేమో. ఒక ఎక్స్పెక్టేషన్ లాగా అది లేదు. అంటే ఇది నన్ను నేను సబ్జెక్ట్ చేసుకొని చెప్తున్నా. రెండోది ఉన్నదాన్ని ఎలిమినేట్ చేయాలని నాకు ఎప్పుడు అనిపించాలి. ఒకవేళ అంటే అవుట్ సైడ్ మీ ఉన్నదాన్ని ఎలిమినేట్ చేసింది నా లోపట ఉన్నది, అది అవసరం లేదని గుర్తించిన ఉన్నాయి. అది ఎట్లా అంటే మనకి సైచిలో చెప్తారు, నువ్వు బయటి వాటితో పోరాడడం కాదు, నీలో ఉన్న దుర్గుణాలతో పోరాడు. ఇప్పుడు ఉదాహరణకు లేజినెస్ ఉంది, అది పోవాలనుకోవడం తప్పు కాదు. సో అది మన వ్యక్తిగతము అంతరంగానికి సంబంధించింది లేదా మన ప్రవర్తనకు సంబంధించింది అయితే నువ్వు ఏదో ఒక క్వాలిటీని లేకపోతే ఒక బ్యాడ్ క్వాలిటీని ఎలిమినేట్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. నేను చెప్తున్నది బయటకు ఎలిమినేట్ చేయాలనుకోండి, యూ వాంట్ టు స్మాష్ సంథింగ్. ఇప్పుడు సినిమాల్లో పగ అంటే కదా, ఇప్పుడు హీరోలందరూ అదే చేస్తున్నారు, విలన్స్ అందరూ అదే చేస్తున్నారు. అంటే మన ప్రపంచానికి ఒక శక్తివంత మాధ్యమం ద్వారా ఓన్లీ మర్డర్, వైలెన్స్, బ్లడ్డే చెప్తున్నాం. అసలు ఒక అమ్మాయి అంటే తను ఒక ఆబ్జెక్ట్ ఏమంటారు దాన్ని, ఒక షో పీస్ లాగా. ఇప్పుడు శ్రీదేవి కూతురైన జాహ్నవి కపూర్ సినిమాలో ఆబ్జెక్టిఫికేషన్ ఉంది. అంటే ఒక అమ్మాయి అంటే నథింగ్ బట్ ఒక సెక్స్ టాయ్. తను క్యూట్ గా ఆడి పాడాలి, అందరిని అలరించాలి, అంతే. హీరో అనుకో గొప్ప గొప్ప డైలాగులు చెప్పాలి. ఒకవేళ హీరోయిన్ గొప్ప గొప్ప డైలాగ్ చెప్తే అందులో పెద్ద హీరో ఉండడు, అప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని తీస్తాను. అందులో హీరోయిన్ హస్బెండ్ క్యారెక్టర్ వస్తే ఒక మంచి హీరో చేయడు, ఒక మామూలు బచ్చగాడిని తీసుకొచ్చి పెట్టి వాడికి డైలాగులు ఇయ్యరు. ఇదంతా సమాజంలో జరుగుతున్న వివక్షనే, మనంతా చూస్తున్నది. అందుకని ఈ 4 కేటగిరీస్ లో మనం ఎక్కడున్నాం, ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన విషయం, ఫైట్ చేసేది కాదు. ఉన్నది యథావిధిగా అంగీకరిస్తున్నావా, దాని అర్థం నువ్వు డెడ్ బీయింగ్ ఉన్నావని కాదు. ఆల్రెడీ సో మచ్ హ్యాపెనింగ్, దట్ ఈస్ ఎనఫ్ టు కంటిన్యూ లైఫ్. ఇప్పుడు కొత్త చీర లేదని పండుగ రోజు మొహం మార్చుకునే బదులు ఉన్న చీరలో ఒకటి కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఉన్నది బాగానే ఉంది అనుకుంటే అట్లా. ఈరోజు పప్పు అట్లాంటిది ఏమి లేదు తినడానికి, అరే ఇంట్లో పచ్చడి ఉంది కదా చాలు. నువ్వు కొత్త దాని కోసం ట్రై చేయొద్దని కాదు, ఉన్నది బాగుంది. దెర్ ఇస్ నథింగ్ టు చేంజ్, నో కంప్లైంట్. నాకు నేను అనుభవిస్తున్న జీవితంతో కానీ మనిషితో కానీ సంఘర్షణ లేదు. ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి జాబ్ చేయట్లేదు, తల్లిని అడిగారు మీ అబ్బాయి జాబ్ చేయట్లంటే, వాడు జాబ్ చేసినా చేయకపోయినా అది వాడి స్వవిషయం, వాడు బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది, అందుకని నాకేం ప్రాబ్లం లేదని చెప్తే ఉన్నది ఉన్నట్టు. అట్లా కాకుండా వాళ్ళ మదర్ తన ఈగో కోసం అందరు అడుగుతుందని నువ్వు జాబ్ చేయి అంటే, జాబ్ చేస్తే ఎందుకు ఈమెకి కొంచెం పేరు ప్రఖ్యాతులు వస్తే ఇట్లా ఏదో ఉంటుంది. ఇవేవి లేదు నేను మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ దే ఆర్ ఓకే విత్ దేర్ లైఫ్, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలా అని అర్థం. అంటే ఉన్నది ఏదో బాగానే ఉంది, ఒకవేళ బాగాలేదనుకో వాళ్ళని మార్చుకుంటారు. నేను ఇంటర్ఫియర్ నేను బాగున్నాను ఉన్నది. ఇప్పుడు నేను చాలాసార్లు జరిగింది, నేను ఏదన్నా ఈవెంట్కి వెళ్తాను, నా ధోతి ప్యాంట్ వేసుకుని, మామూలుగా ఈవెంట్లు అందరూ కోట్లు గీట్లు వేసుకుని వస్తారు. నేను చెప్తున్నది ఒక 2-3 years క్రితం. ఇప్పుడు నేను తలపాక కట్టుకుని పోయాను, కొన్నిసార్లు చెప్పారు తలపాక తీసేయాలి. నేను ఈవెంట్కి దీనికి ఏం సంబంధం, ఈ అటైర్ నాకు బాగుంది. కొన్నిసార్లు చెప్పారు నువ్వు కోట్ వేసుకొస్తేనే పర్ఫామ్ చేయాలి, నేను పర్ఫార్మెన్సే వద్దు టాటా బాయ్. నేను ఎప్పుడైతే అట్లా చెప్పి బయటకు వచ్చానో పరిగెత్తుకొని వచ్చి ఓకే గో హెడ్ డూ ఇట్ అని డిసప్పాయింట్గా చెప్పారు నాకు. నేను అది పట్టించుకోకుండా పర్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళందరితో ఎప్పటికీ పర్ఫామ్ చేస్తున్నా, ఎవరు నా బట్టల గురించి పట్టించుకోవట్లేదు. అసలు వీడి బట్టలతో మనకు పనే లేదని తెలుసు. అసలు మన బట్టల్ని ఎవరు చూడరు.
ఇప్పుడు నేను ఇంతవరకు అడ్డపంచ కట్టుకుని ఇప్పుడు బయట తిరుగుతున్నా. నేను నెక్స్ట్ 25th నాకు షో ఉంది. ఈవెన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ అడ్డపంచతోనే వస్తున్నాను. నాకు బాగుంటే చాలు. నా డ్రెస్ ఒకరు నచ్చడం కోసం కాదు. అలాగని ఓకే, సభ్యత లేకపోతే తొడలు కనబడకుండా ఎందుకు, అది అట్రాక్ట్ చేసే శరీర భాగాలు కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కప్పుకోవాలి. అంతకుమించి అవి నిరంతరం కనబడ్డా కూడా ఎవరికి ఆసక్తి ఉంది. సో ఉన్నది బాగుంది అని అనుకుంటే లైఫ్లో ఒక ఆనందము, ఒక కాంతి వస్తుంది. రెండోది, ఉన్నది ఉంది నా కర్మ ఇంతే అనుకుంటే అది బాధ. అట్లా కాకుండా ఉన్నది ఏదైనా అది పరిపూర్ణంగా ఉపయోగించుకుంటున్నా నేను. మనిషి ఉంటే మనిషిని గౌరవంగా, వస్తుంటే వస్తువుని గౌరవంగా, ప్రకృతి ఉంటే ప్రకృతి గౌరవంగా, ఏది ఉంటే దాన్ని నువ్వు సగౌరవంగా ఉపయోగించుకుంది. ఇది మన జ్ఞానుల జీవితాల్లో కనిపించే ఒక లక్షణం. డైర్ కండిషన్స్ ఉన్నట్టు మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళకి కంప్లైంట్ లేదు. బాగుంది. ఒక సూఫీ స్టోరీ చదివా నేను. కారవాన్లో అదే ఇసుకలో పోతా ఉంటారు ఎడార్లు. ఫుడ్ అయిపోతుంది. వాళ్ళ గురువుకి చెప్తారు ఫుడ్ అయిపోయింది, ఈరోజు మనం ఉపవాసంతో ఉండాలేమో అని. హాయిగా ఉపవాసంతో ఉంటే మిగతా వాళ్ళంతా సఫర్ అవుతారు. అప్పుడు ఎవరు వచ్చి గురువుని అడుగుతారు, మీకు ఫుడ్ లేదన్న బాధ లేదంటే, ఫుడ్ ఉన్నా లేకపోయినా ఫుడ్ లేదన్నది ఒక ట్రుత్. ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. దానివల్ల నా ఎనర్జీ చాలా సేవ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఎదిగినా నీకు ఒక వాటర్ దొరకదు, లేదా ఫుడ్ దొరకదు. మనం ఇంకొక 20 kilometers ప్రయాణం చేస్తే ఒక ఊరు వచ్చి రావచ్చు, అక్కడ మళ్ళీ ఫుడ్ దొరకవచ్చు. నేను లైఫ్ అంతా ఫుడ్ మానేయాలి, ఈరోజు ఫుడ్ లేదన్న దాన్ని అంగీకరిస్తాను. మీరు పోరాడుతున్నారు, అందుకని మీరు సఫర్ అవుతున్నారు, ఉన్న ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది అని హాయిగా ప్రశాంతంగా ఉన్న తర్వాత నెక్స్ట్ డే ఒక ఊరు వెళ్తే అక్కడ రొట్టె పప్పు దొరికింది. ఓహో, ఈరోజు రొట్టె పప్పు అన్నమాట. అంతే. ఎవరందరూ మీకంటూ ఛాయిస్ లేదా? నేను ఛాయిస్ ఉంటే సఫరింగ్ ఉంది అని తెలుసుకున్నాను. ఇప్పుడు ఛాయిస్ లేదు. నాకు ఇదే కావాలి అని ఎప్పుడు అనుకుంటున్నాను. నాకు ఆహారం కావాలి, దట్ షుడ్ బి హైజీనిక్. అంతవరకు ఓకే. రొట్టె అయినా ఓకే, పప్పు అయినా ఓకే, బిర్యానీ అయినా ఓకే. ఒక గ్లాస్, ఈరోజు ఏమి లేదు గ్లాస్ వాటర్ అంటే అది కూడా ఓకే. ఈ శరీరం ఊరికే చచ్చిపోదు, దానికి తెలుసు హౌ టు. నేను అట్లా ఉన్నది అంగీకరిస్తే చాలా బాగుంది. ఇప్పుడు చాలా మంది ఇల్లు చిన్నగా అయిందంటారు. ఉన్నది అంగీకరిస్తే ఇల్లు చాలా పెద్దది అయిపోతుంది. నువ్వేమైనా ఏనుగా ఆ గోడ ఈ గోడ గుద్దుకొని తిరగడానికి. ఇదంతా సైకలాజికల్ ఫీలింగ్ కదా. కబోర్డ్ల నిండా బట్టలే ఉంటాయి, ఎప్పుడు పాత బట్టలు వేసుకుని తిరుగుతున్నారు. రోజు మంచి బట్టలు వేసుకొని తిరగచ్చు. నీకు ఓన్లీ ఆ మనసు నిండడం కోసం ఇదంతా సరిపోతలేదు. ఒకవేళ 20 కబోర్డ్ ఉంటే మళ్ళీ తీసుకొచ్చి 20 కబోర్డ్లు తింపేస్తారు. గిల్ట్ నగలు, బంగారు నగలు కావాలి 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 అంటే ఉన్నది సరిపోతలేదు. ఉన్నది బాగుంది, ఉన్నది చాలు అనుకుంటే దట్ ఈస్ పీస్. రెండోది, ఉన్నది అస్సలు బాగాలేదు, అనార్కిస్ట్. నీ లైఫ్ లో వైలెన్స్ వచ్చేసింది. వాడికి ఇప్పుడు పప్పు నచ్చలే, ఇస్త్రీ కొట్టేశాడు, వెళ్ళిపోయాడు, బయట తిన్నాడు. ఒక మనిషి నచ్చలే, వాడితో మాట్లాడు, వాడి మోహం చూద్దు, వాడి మనసులో వాడిని తీసేశాడు. మా కులంలో ఒకటి నచ్చలే, వాళ్ళకి ఇంటికి పోరు, భోజనానికి పోరు. వీళ్ళంతా నా దృష్టిలో పరమ దరిద్రం. వీళ్ళు ఎక్కడున్నా అలజడి, ఎవ్వరికి సంతోషం ఉండదు. వాడు డిస్టర్బెన్స్ లో ఉంటూ వాడు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకుంటూ అందరినీ పక్కదో పట్టిస్తాడు. మూడవది, ఉన్నది బాగాలేదు కానీ దాంట్లో కొత్త తెచ్చి పెడదాం. వీడు రిఫార్మిస్ట్. వీడు పాలిటిక్స్ అంతా మనం నవ సమాజం నిర్మించుకుందాం, మరి ఎంతసేపు ఉన్నది ఏ సమాజం, కానీ వాడికి అది నచ్చలేదు. మార్పు ప్లానింగ్ ఇది బాగాలేదు, కొత్త ప్లాన్ వేసుకుందాం. మనం ఎవరన్నా ప్రభుత్వ ప్రతినిధి వస్తే మనం ఏదో చెట్టు బొమ్మ ఇచ్చేవాళ్ళం. అది ఇంతకుముందు గవర్నమెంట్, అది బాగాలేదు, చెట్టు బొమ్మ బదులు చార్మినార్ ఇద్దాం. వాడు ఉన్నది అదే ప్రత కంటిన్యూ చేస్తున్నాడు, బట్ ఈస్ జస్ట్ చేంజింగ్ ద ఫేస్ ఆఫ్ ఇట్. అట్లా ఈ డోర్ ఇది ఉంది, ఈ డోర్ వద్దు, నా మాట నెగ్గాలి, బాగాలేదు, అందుకని డోర్ ఇదంతా గోడ పెట్టేసి అక్కడ పక్క పెట్టుకుంది, కంప్లీట్ గా ఆడదు. సో ఇది ఒక రిఫార్మిస్టులు, వీళ్ళకి చాలా విలువ, గౌరవం. ఇప్పుడు వాస్తు సిద్ధాంతులు కానీ, పండితులు కానీ, ఇప్పుడు ఆశ్రమాలు నడుపుతున్న వాళ్ళు కానీ, వీళ్ళు ఈ కోవలోకి వస్తారు. అంటే నువ్వు ఉన్నదంతా బాగుంది, దాంట్లో కొత్తది మార్పు అవసరం, పాతదాన్ని తీసేసి కొత్తది నింపుకో అని చెప్తున్నారు. ఇది ఎన్చాంటింగ్ ఉంటది, కానీ లాస్ట్ డ్రైన్ అయిపోతావు, నీకు తృప్తి దొరకదు. చేసిన సేపు నీకు కొత్తది వస్తుంది కదా, కొత్తది వస్తుంది, తర్వాత అది నచ్చదు, మళ్ళీ అది తీసేసి ఇంకొకటి. అట్లా. నాలుగోది ఏంది, కొంచెం సవరణ చేసేవాడు. వీడు అల్ప సంతోషి. ప్రపంచంలో దాదాపు 95% మంది అల్ప సంతోషి. వాడు ఉన్నదాన్ని మార్చలేడు, ఉన్నది ఉన్నట్టు అంగీకరించలేడు, ఉన్నదాన్ని ఎలిమినేట్ చేయలేడు.
ఇప్పుడు భారం తీసి బయట నూకాలు ఉంది చేయలేడు వాడు. అందుకని కొంచెం నాకు నచ్చినట్టు కొంచెం నేను రాగానే చిరునవ్వు నవ్వుతే సరిపోతుంది కదా, అంటే ఎక్స్పెక్టేషన్ వాడు జీవితాంతం గడుపుతా ఉంటాడు. అట్లా ఇప్పుడు ఈ 4 కేటగిరీస్. ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారు, ఇది ఇది ఎక్స్పెక్టేషన్, చిన్న ఎక్స్పెక్టేషన్, దాని మధ్యన ఊగిసలాడుతూ ఉంటాం. అందుకని ఇది ఒకసారి తృప్తిగా ఉంటుంది, ఒకసారి సంతోషంగా ఉంటుంది, ఒకసారి ఆనందం ఉంటుంది, ఒకసారి ఎలివేషన్ ఉంటుంది, ఒకసారి డిసిప్లిన్. ఇదంతా వీడు అనుభవిస్తూ ఉంటాడు. వీళ్ళతోనే లోకం అంతా నిండిపోయింది. దే వాంట్ దే సీక్ లిటిల్ చేంజ్. అట్లా కొడుకు దూకొని వస్తే కొంచెం దూకోరు, ఇట్లా కొంచెం ఇట్లాను అది చెప్పాలనుకుంటు తండ్రి, తన మార్క్ ఏదో చెప్పాలను. ఇట్లా డ్రెస్ వేసుకొని వస్తే కొంచెం దగ్గర కానీ ఇట్లా గుండి పెడతారు. అంటే తెలుసు కదా మీకు, ఇది చేస్తారు ఇట్లా 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 అంటారు, ప్రేమ అంటారు దాన్ని. డస్ట్ ఇట్లా. దానికి వాడిని ఎట్లా అంటే వాడిని నిలగొట్టాలి అక్కడి నుంచి, కానీ వాడు చేస్తాడు. మోస్ట్ నా అబ్జర్వేషన్ మొత్తం ఇక్కడ ఆగారు. ఇందులో ఎక్సెప్షనల్ పీపుల్ వీళ్ళు. ఉన్నది ఉన్నట్టు అంగీకరించేవాడు ఎక్సెప్షనలే, ఉన్నదాన్ని తీసి పాడుదొబ్బుదాం అనేవాడు ఎక్సెప్షనలే, ఉన్నది బాగానే లేదు కానీ దాని బదులు ఇంకోటి పెడదాం మాట, ఇది ఎక్సెప్షనల్. ఈ మూడింటితోనే ఈ ప్రపంచం అంతా అల్లకొల్లలో, అంటే విప్లవాలు వాళ్ళ వల్లనే వచ్చినాయి, కొత్త ఆవిష్కరణలు వీళ్ళ వల్లే వచ్చినాయి, ఆ తర్వాత గొడవలు వీళ్ళ వల్లనే వచ్చినాయి, వేదం వీళ్ళ వల్లనే వచ్చింది. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పేవాడంతా ఆధ్యాత్మికం చెప్తున్నాడు. ఉన్నదాన్ని తీసేద్దాం అనేవాడు వాడు విప్లవకారుడు. ఇప్పుడు ఉదాహరణకి యూదులను తీసేద్దాం అన్నాడు హిట్లర్, వాడు రిఫార్మేషన్ మీద లేదు, డిలీషన్ అంతే. ఇప్పుడు బంగ్లాదేశ్ ని తీసేద్దాం అంటున్నారు అంతే, దేశంలోకి వెళ్ళి అయిపోయింది గాయ. డిటెక్ట్, డిపోర్ట్ అండ్ డిలీట్, చూడు 3 డీలు పెట్టేశారు. ఈ 3వ కేటగిరీ ఏంది, రిఫార్మేషన్. మన భారతదేశం గొప్పది కానీ ఇప్పటివరకు చేసినంత బాగాలేదు, అదంతా తీసేసి ఇంకోటి పెడదాం. మోదీ చేసింది అది, పాత పార్లమెంట్ తీసి కొత్త పార్లమెంట్ మారదు, పొలిటీషియన్స్ మారదు, కొత్త బిల్డింగ్ రావాలి. ఇంతవరకు ఆర్మీ కోసం ఏం చేయలేదు, కొత్త తీసుకొచ్చి పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ కాంగ్రెస్ ఫుల్ పవర్ వచ్చింది అనుకో, వాళ్ళు కనుక బ్రూటల్ మెజారిటీతో వస్తే దే చేంజ్ ఎవ్రీథింగ్. మళ్ళీ ఐడెంటిటీ రావాలి కదా. అదంతా ఎక్స్ట్రాడనరీ ఈగో ఒక ప్లే చేస్తాం, చూడ్డానికి చాలా బాగుంటుంది అట్లా. ఇదంతా జస్ట్ 5% కూడా లేదు, మిగతా 95% 4th కేటగిరీ ఉన్నదంతా బాగానే ఉంది, కొంచెం మార్పు కావాలి. టీ బాగుంది, చాలా బాగుంది, కొంచెం షుగర్ తినానా అంటే ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామ్ బుక్ రాయొచ్చు. దే వాంట్ లిటిల్ చేంజ్. మొత్తం ఇల్లంతా తయారైంది, ఈ బల్బు కొంచెం ఇటు పక్క పెడతావా అంటే వాడు ఏదో తనది చేయాలను, అది ఒక్కటి లేకపోయినా ఏం కాదని వాడికి ఎప్పుడు అనిపించింది. అంటే నేనేం చెప్పొద్దా, నేనేం అడగొద్దా, నేను సరి చేయొద్దా, అక్కడే పోరాడుతున్నాడు. వాడు రిఫార్మ్ చేయలేడు, వాడు మొత్తం ఎరాడికేట్ చేయలేడు, ఉన్నది ఉన్నట్టు అంగీకరించలేడు. వీడి జీవితం అడకత్తల్లో ఒక చెక్క. రియల్ ఎంటర్టైన్మెంట్ అంతా వీడిదే. అందుకని ఇక ఎంటర్టైన్మెంట్ వద్దు నాకు. ఇప్పుడే నేను ఇంతవరకు ఇప్పుడు కారు కొన్నాను, దానికి ఏది మార్చలేదు. మనం ఎప్పుడో సీట్లు మార్చాం, అది వేరే కారణం చేత. బట్ ఏది ఎట్లా ఉందో అట్లే, సైకిల్ ఎట్లా ఉందో అట్లా, మామూలుగా అందరు అడిషన్ ఇప్పుడు ఇది ఉంది, ఇది ఎట్లుందో అట్లే ఉంది. ఏది ఎట్లా ఉందో అట్లా, దాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటాం అనే చోట నేను ఆగిన. అట్లా చేస్తుంటే కొత్త ద్వారాలు ఓపెన్ అవుతున్నాయి యాక్చువల్లీ. అది కూడా ఎట్లా ఉందో అట్లా. ఇప్పుడు ఈ 4 మీరు ఎక్కడ ఉన్నారు? 95 పడతాను. ఓరితేనా నూరా? అంటే ఎవ్రీ టైమ్ యు ట్రైయింగ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్. కానీ తెలుస్తుంది కదా, అంటే ఉన్నది అస్సలు నచ్చదు. అది నచ్చదంటే మొత్తం బాగుంది, కొంచెం నా కోసం నా దిక్కు చూడ ఒక్కసారి, కొంచెం ఇప్పుడు ఇట్లా ఉన్నాడు నవ్వరాదు అంటే ఉన్నదాన్ని కొంచెం వాడు కోరుకుంటున్న మార్పు చిన్న ఎక్స్పెక్టేషన్. అట్లా 2 సార్లు కాలింగ్ బెల్ కొట్టినా, ఒక్కసారి కొడితేనే తెరవచ్చు కదా అని ఎక్స్పెక్టేషన్. చిన్న లిటిల్ ఎక్స్పెక్టేషన్, చిన్న డిసప్పాయింట్, చిన్న అలకలు, బీభత్సమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇందులో. కానీ నాకు వద్దనిపించింది. నేను ఒకవేళ ఇది చేయవలసింది నటించడమే తప్ప రియల్ గా లేదు. అది నేను ఫస్ట్ లో ఇవన్నీ ఉండే నాలో, ఈ 3 అయిపోయి ఇక్కడికి వచ్చిన. అంటే ఈ 2 డేంజరస్. అంటే నేను ఇట్స్ పాసిబుల్ నా క్లాస్మేట్ ఒకడు ఊకే ఫస్ట్ వస్తున్నాడు, నేను సెకండ్ వస్తున్నా. అంతకుముందు నేను ఫస్ట్ వస్తుంటే నిజానికి నేను ఎప్పుడు ఫస్ట్ రాలే. ఇది మా అమ్మకి ఎప్పుడు అర్థం కాదు. నాకు ఎప్పుడు 70 వచ్చినాయి, అందుకని ఫస్ట్ వచ్చిన. వాడు 90 వచ్చినాయి, అందుకని నేను సెకండ్ చేసి. మా ఈ ఊర్లో అందరు నన్ను కొట్టోళ్ళు,
నువ్వు ఇంతకుముందు ఫస్ట్ వస్తుంటే ఇప్పుడు సెకండ్ ఎందుకు వస్తుంటే పిచ్చిముండా అడుగులా మీరంతా అసలు మీకు అర్థం కాదా, నేను ఫస్ట్ రావట్లేదు సెకండ్ రావట్లేదు, నాకు 70 వస్తున్నాయి 90 వస్తున్నాయి, వాడిని ఏమైనా చేయండి. ఇది ఇవ్వడానికి అర్థం కాలేదు, నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ రావాలి. ఇంతకు ముందులాగా నాకు అనిపించింది వీళ్ళకి పిచ్చేయమన్నా. అసలు నా లైఫ్ లో నేను నిజంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం ఇది. ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీబడి. అందరు ఏమన్నారు, నువ్వు ఈసారి సెకండ్ వచ్చినావంట ఫస్ట్ రానే చెప్తుంది. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, వీడిని చంపితే తప్ప నేను ఫస్ట్ రాలేను. అందుకని నా లైఫ్ లో 3 చంపాలని ప్లాన్ చేసిన. 3 సార్లు నాకు ఎట్లా చంపాలో తెలియదు కాబట్టి నేను చంపలేకపోయింది. అదృష్టం లేకపోతే నేను జువెనైల్ జైలుకి వెళ్ళి అక్కడి నుంచి బయటకు వస్తుంటే ఎప్పుడో యవనంలో ఒక హెడ్ మిసెస్ కొడుకు, వాడి పేరు రాము, 7వ తరగతిలో మంచి రాయి తీసుకొని నెత్తికేసి కొట్టి వాడు పడిపోయిండు. నేను చచ్చిపోయాడు అనుకున్నా. వాడు మళ్ళీ కట్టుకట్టు తీసుకొచ్చిన తర్వాత నా పై అంతా వలగొట్టలేదు వేరే సంగతి. తర్వాత మా ఒకడు మ్యాథ్స్ సార్, అతను నాకు మ్యాథ్స్ చక్కగా మార్కులు వస్తుంది కొడుతున్నాడు. అతను చెప్పేది నాకు అర్థమైతలేదు. నాకు ఒకటే అర్థమైంది, ఈ మ్యాథ్స్ సార్ కొత్తోడు రాడు, వీడు చక్కగా చెప్పాడు, అందుకని వీడిని వేసేస్తే అయిపోతాను నాకు థాట్ వచ్చి. ఎట్లా చేసేయాలంటే నాకు తెలిసిన ఒకటే ఉపయోగం, రాయి ఇసిరి కొట్టిన. భలే బ్యూటిఫుల్ గా జరిగింది. సైకిల్ వేసుకొని పోతున్నాడు. మీకు ఒకటి ఇది ఇట్లా పట్టుకో, ఇట్లా పట్టుకో, ఇది ఒక స్తంభం, ఇది ఇట్లా పట్టుకో ఈ స్తంభం. ఇప్పుడు వెనక అక్కడి నుంచి వస్తుంది, నేను ఇక్కడ నిలబడ్డా, ఈ సైకిల్ మీద పోతున్నాడు, ఈ సన్న స్తంభం మీద. కరెక్ట్ ఇక్కడికి వస్తే నేను రాయేసి కొడితే కరెక్ట్ ఆయన కణత ఉంటది కదా ఇక్కడ, ఆ కణత దగ్గర స్తంభానికి తగిలింది పోయి. ఒకవేళ స్తంభం లేకపోయింటే రియల్ గా డెడ్ అయ్యేటోడు. అంటే నా గురి బాగున్నాడు. నేను వాడు వెళ్ళిపోయిన తర్వాత స్తంభం పీకాలని ట్రై చేసిన తెలుసా. అంటే నాకు అంత కోపం వచ్చింది. అంటే స్తంభం కూడా నాకు కోఆపరేట్ చేయలేదు. తర్వాత 3 సార్లు ట్రై చేసిన తర్వాత ఐ ఫౌండ్ ఏ ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ వల్ల నాకు కోపం పోయింది. ఈ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్. వాళ్ళతో మనకెందుకు, మనం ఆడుకుందా అన్నట్టు. నాకు ఒక కపుల్ 1 or 2 years లో నాకు కొత్త అలవాట్లు వచ్చింది. లైబ్రరీ కోదంపారా, చెస్ ఆడుకుందా అంటే కొంచెం కొత్త ఐడియాస్ ఇచ్చాడు అనమాట. అందుకని నాకు ఈ బ్రూటల్ ఐడియాస్ పోయినాయి. ఇట్లా ఎలిమినేట్ చేద్దాం అనుకున్నది. తర్వాత కొత్తది రిప్లేస్ చేయాలనుకున్న ఆలోచన కూడా చాలా వస్తుంది. రిఫార్మిస్ట్ నాకు నచ్చేది కాదు. ఇప్పుడు అవేవి లేదు. నువ్వు చెత్త కాడ కూర్చో పెడితే చెత్త కొంచెం క్లీన్ చేసుకో, ఇది పడుకో. ఐఎమ్ నాట్ ఇన్ ఫైటింగ్ విత్ ఎనీథింగ్. ఇది నా వ్యక్తిగతంగా నేను చెప్తాను, ఇదేం సలహా కాదు, లేకపోతే ఇది ఫైనల్ కాదు. మీ క్యారెక్టర్ అనమాట. అంటే నాకు ఇక్కడ శాంతి దొరుకుతుంది. నేను ఎక్స్పెక్టేషన్ చేసినప్పుడు అశాంతిలోనే ఉన్నా, అస్సలు బాగాలేదన్నప్పుడు ప్రశాంతత లేదు. ఉన్నదంతా తీసేసి కొత్తది పెట్టుకోవాలి అంటే కూడా ప్రశాంతత లేదు. ఉన్నది ఏదో బాగుంది, లెట్స్ యాక్సెప్ట్ ఇట్ అంటే అలాగని మనం ఏం విషయం తింటలేము. మన చుట్టూ ఉన్న వాళ్ళు దుర్మార్గులు కాదు, లేకపోతే పుల్లు కాదు, మనుషులే. ఇంకొక గొప్ప రహస్యం చెప్పన్నా, మనకి ఎవడైతే నచ్చడో ఆ వ్యక్తికి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, వాడికి నచ్చుతున్నాడుగా. నిజానికి నచ్చని వాడు ఇప్పుడు విషయం ఎవరికి నచ్చదు, అట్లా ఉండాలి. అస్సలు మనకు ఎనిమి అయిన వాడు పక్కవాడికి క్లోజ్ ఫ్రెండ్ ఉంటున్నాడు అంటే వాడు చూసినట్టు నేను చూడలేకపోతున్నానేమో. ప్రాబబ్లీ ఎనిమిటీ లేదు, బికాస్ ఆఫ్ మై మైండ్ సెట్ కదా. వాడిలా ఉంటే అయిపోతుంది. నేను అట్లా నేను తెలుసుకున్నాను. నేను తర్వాత తెలుసుకుని న్యూట్రల్ గా ఉంటే ఫ్రెండ్షిప్ బాగుంది. ఇప్పుడు శరత్ గారు కలిశారు, టీ దాగా వెళ్ళిపోయాను, టీ షర్ట్ ఎడగొన్నావు కాకా అన్నావు అనుకో, ఫ్రెండ్ ఇక అక్కడి నుంచే పోతుంది ఫ్రెండ్షిప్. సో ఏ విషయాలు అడగకూడదు, తానేమన్నా చెప్తే నీకు అవసరమైతే తీసుకో, ఆయన చెప్పిన విషయాలు ఎవరికి షేర్ చేసుకోకూడదు, తర్వాత ఆయన గురించి థర్డ్ పార్టీకి మాట్లాడకూడదు, తర్వాత ముట్టుకోకూడదు, తర్వాత లేని చనువు క్రియేట్ చేసుకొని జోక్స్ వేసుకోకూడదు, తర్వాత ఏమంటారు బాడీ షేమింగ్ వైపు వెళ్ళకూడదు. ఇవన్నీ చేయకపోతే స్నేహం ఉంటుంది. ఇందులో ఏ ఒక్కటి చేసినా స్నేహం ఇప్పుడే దిగుతుంది, కానీ దాని రిజల్ట్ 1 year తర్వాత గొడవగా కనిపిస్తుంది. ఇది ఎలా చెప్పొచ్చు అంటే, టెంకాయ కొట్టాడంట 2, 3, 4, 5, 6, 7, 8 సారికి పగిలింది. 8 సారికి టెంకాయ పగలదు, 1st సారికే పగిలింది. సెకండ్ సారి ఇంకొంత పగిలింది. అట్లా 8వ సారి మొత్తం కనిపిస్తుంది. అట్లా ఒక ఇద్దరి మధ్యన గొడవ అయితే ఇప్పుడు గొడవ కాలే, కలిసిన రోజే గొడవ స్టార్ట్ అయింది. కానీ అది రసవత్తరంగా మారి ఇప్పుడు పగిలింది అన్న. హార్ట్ అటాక్ ఎవరికి హార్ట్ అటాక్ వచ్చిన రోజు రాదు, వాడు బెజ్జి తింటున్న రోజే హార్ట్ అటాక్ స్టార్ట్ అయింది. ఆ రోజు రిజల్ట్ గా కనిపిస్తుంది. సో ఏది హఠాత్తుగా జరుగుతుంది. అందుకని స్నేహం ఉందంటే ఇవి చిన్న లెక్కలోకి తీసుకుంటే, ఇప్పుడు నేను మీరు లెక్కలోకి తీసుకుంటాను. నా పక్కన ఉన్నారని ఊరికే మాట్లాడను, హాయ్ హలో చెప్పను, మెసేజ్ చేయను, ఫోన్ చేయను. నిజంగా అవసరమైతే ఒక్క మాట మాట్లాడతా, వాళ్ళు ఎస్ అన్న యాక్సెప్ట్ చేస్తా. అసలు నాకు ఫ్రెండ్షిప్ పోవట్లే, కానీ మనం ఏం చేస్తున్నాం, లీనియన్స్ తీసుకుంటున్నాం.
జోకులు వేసుకుంటున్నాం, బాడీ షేమింగ్ చేసుకుంటున్నాం, అట్లా ఒకరి బట్టలు ఒకరు మార్చుకుంటారు. ఎక్కడ లేని అది ఆవేశం వస్తుంది. అది తీసుకే నీకంటే ఎక్కువ అంటారు. తర్వాత మొత్తం నాకు ఇచ్చేయి అని మళ్ళీ మీరు నీకాండే పెట్టుకో అని ఇట్లాంటివన్నీ దరిద్రాలన్నీ వచ్చేస్తాయి. ఎవరి కాటం అదే ఉండదు. దాన్ని షేర్ చేసుకోవాల్సిన అస్సలు షేర్ చేసుకోవాలి. హాయిగా మన చేంజ్ చూస్తే మనకి ఎట్లుంటుందో, వైఫ్ని చూసినా పిల్లల్ని చూసినా అట్లా ఉండాలి. ఇట్లా ఉన్నది ఏదో బాగుంది. ఇంకో విషయం తెలుసా, ఉన్నది బాగుంది అనగానే అందం పడిపోయింది, ఉన్నది బాగుంది అనగానే లక్ష్యం పడిపోయింది, ఉన్నది బాగుందంటే కెరీర్ పడిపోయింది. అందరు ఏమనుకుంటున్నారు, ఉన్నది బాగుంది అనుకుంటే ఎదగమనుకుంటున్నారు. నిజమైన ఎదుగుదల వస్తుంది. ఎదగడం అంటే వేరే వాళ్ళ దృష్టిని ఎదగడం కాదు. ఎంత ఎదగాలో అంత ఎదగదు. తులసి చెట్టు అయితే ఇంత ఎదుగు, కొబ్బరి చెట్టు అయితే అంత ఎదుగు, మనీ ప్లాంట్ అయితే ఇక్కడిక్కడే పాకు. ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది అట్లా. అందుకని ఎవరు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి ఒక కేటగిరీ ఇది. ఎక్కడ ఇంటర్నెట్ లో లేనిది నేను డిస్కవర్ చేసిన కేటగిరీస్. ఇప్పుడు నాకు ఎవరన్నా కలవగానే ఈ 4 కేటగిరీ ఎవరన్నా నేను ఒక నిర్ణయానికి వచ్చేస్తా. ఐ వాంట్ టు మీట్ ద ఫస్ట్ కేటగిరీ. రమణ మహర్షి ఉన్నది ఏదో బాగుందని ఒప్పుకున్నాను. నో రిఫార్మేషన్. ఈ కొండ మొత్తం చెట్లు కలర్ వేయడం లేదు ఆయన. చుట్టుపక్కల రిఫార్మ్ చేశారు ఆయన. దానికి పట్టినట్టున్నాడు. అది నిజంగా శాంతి ఉండాలనుకున్నావా సాధించడం వల్ల వేరే సంగతి సార్. నీ లైఫ్ లో నిజంగా ప్రశాంతత, శాంతి, ఆనందం, ఒక నిశ్చలత నువ్వు అనుభూతి చెందాలంటే ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ బాగుంది. అట్లీస్ట్ ఇప్పుడంటే యవ్వనంలో ఉన్న ఉద్యోగాలు చేస్తున్నాం, వదిలేద్దాం. లాస్ట్ నీ లైఫ్ లో చనిపోయే 10 సంవత్సరాలు ఉంటది కదా, అప్పటికన్నా టార్గెట్ పెట్టు. ఇప్పుడంటే అవసరం కోసం నేను కొంత చెప్తున్నాను, అవసరం కోసం రిఫార్మిస్ట్ గా ఉన్నాను, బట్ ఇదంతా అబద్ధము. ఒక టైం వస్తుంది యాక్సెప్ట్ చేస్తాను. నేను ఒక పర్సన్ కలిసిన, నేను ఇంటర్నెట్ లో ఒక 2-3 సార్లు చెప్పిన, అట్లాంటి ఒక బ్యూటిఫుల్ మ్యాన్ నేను ఎప్పుడు చూడలేదు. నేను వాళ్ళ ఇంట్లో స్టే చేస్తే ఒక రూమ్ లోపల ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు. ఒక ఓల్డ్ మ్యాన్, మంచి పాటలు వినిపిస్తున్నాయి. డెడికేటెడ్ టు దట్ మ్యాన్ అన్నమాట. ఆ రూమే కాదు, ఆ ఇల్లే ఆయనది, ఆ బిల్డింగ్ ఆయనది, చుట్టుపక్కల భూములు ఆయనది. ఆయన రిటైర్ అయ్యింది డిప్యూటీ కలెక్టర్ ఆర్ కలెక్టర్ ఆ స్థాయి. సో ఆయన ముందే నిర్ణయించుకున్నాడు అన్నమాట, నా లాస్ట్ డేస్ ఐ విల్ బి సైలెంట్. కలెక్టర్ గా కుదరదు కదా, రిటైర్ అవ్వగానే అందరికి ప్రిపేర్ అయ్యి చేసేసి తను ఒక రూమ్ పెట్టుకొని అందులో ఒక మంచి రేడియో, కొన్ని పాత పాటలు, తర్వాత ఒక చిన్న టీవీ, తర్వాత యోగా మ్యాట్, చదువుకోవాల్సిన పుస్తకాలు, రాసుకోవాల్సిన పుస్తకాలు, ఒక బెడ్, కింద బెడ్, ఇంకో బెడ్ అట్లా తయారు చేసుకొని, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఈ అరేంజ్ మొత్తం సెట్టింగ్ చేయించుకొని నేను హీ డిక్లేర్డ్ సెట్టింగ్ ద డోర్ అంతే. రోజు ఎప్పుడు రాడు బయటికి. చాలా మనవరాళ్ళు ఉంటారు, వాళ్ళు బాగా చదువుతున్నారు, కొడుకు మా అల్లుడు ఉంటాడు, కూతురు ఉంటుంది. సో వాళ్ళు కరెక్ట్ గా టైమింగ్ ఉంటుంది. 12 అవ్వగానే ఒక చిన్న డోర్ నాక్ చేస్తారు, లేదా ఆయన ఆల్రెడీ ఓపెన్ చేసి డోర్ ఉంటుంది, డోర్ ఎవరో ఓపెన్ చేస్తారు, ఇట్లా ఓపెన్ చేసి ఆ ఫుడ్ ని బయటకి పంపిస్తారు, లోపలికి పంపిస్తారు, జైలుకి పంపిస్తారు. సో ఎవ్రీ డే ఈవినింగ్ 4 to 4:45 మాత్రమే కుటుంబ సభ్యులు కలుస్తారు. అప్పుడు కూడా ఆయన మంచిగా తయారయ్యి, నేను రోజు కలిసాను, ఆయన బ్యూటిఫుల్ గా తయారయ్యి తీసుకొని యు ఆల్ కెన్ కమ్ అంటే అప్పుడు ఆయన మంచి కుర్చీలో కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళందరూ సీటింగ్ చేసి ఉంటుంది. చాలా గౌరవంగా 40 నిమిషాలు మాట్లాడుతుంది. ఆ 40 నిమిషాలు కాస్త టీ అండ్ బజ్జీలో చిన్న ఇష్టం వాళ్ళకి, కన్ఫెక్షనరీ. కరెక్ట్ గా 4:40 అవ్వగానే ఓకే గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ ఈవినింగ్ 4:40 వరకు ఎవరు మోహన్ చూసేది. ఆయన రూమ్ లో ఫోన్ లేదు, ఏమి లేదు, చక్కగా చదువుకుంటాడు. అండ్ హీ డైడ్ పీస్ఫుల్. అతను చనిపోయిన తర్వాత ఒక 1.5 డేకి తెలిసింది. అంటే పొద్దున భోజనం పెట్టారు చూడలేదు, సాయంత్రం పెట్టారు తినలేదేమో అనుకున్నారు. అప్పుడు తలుపు తీసి చూశారు, డైడ్ పీస్ఫుల్, నో శబ్దం. సరే ఇప్పుడు కుదరదు, మీ అమ్మ చచ్చిపోయేటప్పుడనే చేయాలి, ఓకే అట్లీస్ట్ నేనైతే చేస్తాను. అంటే ఇది కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి కదా, ఇది నేను తీసుకున్న ఒక నిర్ణయం. టైం వస్తుంది, మేము ఎవరిని కలవని కలుస్తాను, పక్కన ఉంటారు వాళ్ళ పని వాళ్ళు. రోజు ఒక 1/2 అవర్ చాలదా, ఊకే ఏం మాట్లాడుకుంటాం, ఏం సాధించాం మాట్లాడుకొని లాస్ట్ గొడవలు అయితే పోదంపా. థ్యాంక్ యూ.